హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది బాలాజీ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఏంటంటే ఇంకా కొత్తగా లోకల్లో ఉన్న పిల్లలు ఎవరైతే టాలెంటెడ్గా ఉన్నారో వాళ్ళని మనం అందులో నెంబర్ 1 తీసుకొని వాళ్ళతో ఇంట్రెస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపై ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటికి తీసుకొని రావడానికే మేము కృషి చేస్తున్నాం. మాతో పాటు మీరు కూడా కృషి చేయండి. అలాంటి టాలెంట్ ఉన్న ఒక అబ్బాయిని 6th స్టాండర్డ్ చదువుతున్న అబ్బాయిని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి పేరు హేమంత్ కుమార్. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక ట్యూన్ ప్లే చేస్తాడు, చూద్దామా? హాయ్ నాన్న, నీ పేరేంటి? హేమంత్ కుమార్. ఓకే, మీ ఫాదర్ పేరు? శ్రీనివాస్. మదర్ పేరు? మౌనిక. ఇంకెవరు ఉన్నారా? తాతయ్య నాన్నమ్మ. తాతయ్య పేరు? బాబురావు గారు. ఓకే, నాన్నమ్మ పేరు? భాగ్యలక్ష్మి. హేమంత్, ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్ చదువుతున్నావు. ఏ స్కూల్ అమ్మా? కేంద్ర విద్యాలయ వాల్టేరు. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు మ్యూజిక్ నువ్వు? 2 years నుంచి నేర్చుకుంటున్నావా? ఇప్పటి వరకు ఏమైనా నీకు సర్టిఫికేట్స్ ఏమైనా వచ్చాయా? మరి వచ్చాయా? మరి చూపిస్తావు మా ప్రేక్షకుల కోసం? ఇది ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను. ఎగ్జామ్ రాత్రి వచ్చాయి. ఇనిషియల్ గ్రేడ్ 1. ట్రినిటీ కాలేజ్ లండన్ నుంచి హేమంత్ కుమార్. ఒకటి జూలైలో వచ్చింది, ఇంకోటి ఏమో వచ్చి జనవరి 2024లో వచ్చాయి అనమాట. ఓకే, స్కూల్ నుంచి ఏదో వచ్చిందని చెప్పావు? కేంద్ర విద్యాలయం నుంచి వచ్చింది, స్కూల్ నుంచి వచ్చింది అనమాట. స్కూల్ కోసం ఏంటంటే మనోడు ఒక ట్యూన్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అది ఒకసారి ఇప్పుడు ప్లే చేసి చూద్దామా?
ఓకేనన్నా, మీ ఇన్స్టిట్యూట్ పేరేంటి? మ్యూజిషియన్ వరల్డ్. మ్యూజిషియన్ వరల్డ్. ఎక్కడ? దొండపర్తి దగ్గర ఉంది అదేనా? ఓకే. మీ గురువు గారి పేరు? రంజిత్ కుమార్. రంజిత్ కుమార్ గారా? నాన్న, ఇప్పుడు నీకు అసలు మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఏఆర్ రెహమాన్ని చూసి, ఏఆర్ రెహమాన్ గారి వీడియో కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని విని నేర్చుకున్నాను. ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట నీకు. హేమంత్, మరి మీ ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేయవా మాకు? చేస్తాను. హాయ్ సార్. హలో అండి. మీ అబ్బాయిలో అసలు ఈ ఇంట్రెస్ట్ ఉందని మీరు ఎలా గుర్తించారు? చిన్నప్పుడు వాడు దగ్గర అంటే వాళ్ళ మామయ్య ఒక డ్రమ్ ఇచ్చారు, దాన్ని ఒక రిథమిక్గా వాయించటం. ఓకే. అలానే ఇంట్లో చిన్న కీబోర్డ్ ఉండేది, ఆ కీబోర్డ్ని కొంచెం ఈ చిన్న చిన్న రైమ్స్ని వాటిని వాడు వాయించడం అవన్నీ నేను అబ్జర్వ్ చేశాను. అయితే వీడికి ఒకసారి ఎక్కడైనా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటని ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను, దొండపర్తి దగ్గర మ్యూజిషియన్స్ వరల్డ్ అని. సో అక్కడి నుంచి ఇంకా వాడు కంటిన్యూగా వాడి యొక్క పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకొని డెవలప్ అయ్యాడు. మంచి గ్రేడ్ 1 అని, ఇనీషియల్ గ్రేడ్ అని, ఇలాగ సర్టిఫికేషన్స్ కూడా, నెక్స్ట్ అప్కమింగ్ గ్రేడ్ 2 సర్టిఫికేషన్స్ కూడా రెడీ అవుతుంది. సో వాడి ఇంట్రెస్ట్ మాకు వాడికి ప్లస్ అయ్యింది. మీ ప్రోత్సాహం కూడా బాగుంది. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఎల్ఐసి ఏజెంట్ అండి. ఎల్ఐసి ఏజెంట్గా చేస్తాను. విశాఖపట్నంలో నేను ఎల్ఐసి ఏజెంట్. నేను ఒక ఎండిఆర్టీ క్లబ్ మెంబర్ కూడా. ఓకే. నెక్స్ట్ నేను చూశాను కదా, మీ ఫాదర్ సపోర్ట్ కూడా బాగుంది హేమంత్కి. ఒకసారి మీ ఫాదర్ని కూడా ఒకసారి మన వ్యూవర్స్ కోసం పరిచయం చేద్దామా? షూర్, తప్పకుండా. నమస్తే సార్, బాబురావు గారు. నమస్తే. మరి హేమంత్లో ఈ టాలెంట్ ఉందని మీరు ఎలా గుర్తించారు? అదే, నేను ఒక కీబోర్డ్ ఒకటి చిన్నది కొన్నాను. ఓకే. S41 ఏదో అది నెంబరు. కొని ఇంట్లో ఉంచిన తర్వాత వీడేమో దాన్ని వాయించడం చూశారు. ఓకే. తర్వాత మేము ఆన్లైన్లో వీడు అడుగ్గా ఒక డ్రమ్స్ తెప్పించాం. ఓకే. వాళ్ళ మామయ్య ఒకటి ఇచ్చాడు, మేము కూడా వేరుగా కొన్నాము. వీడు వాయించడం చూసి, ఈ కీబోర్డ్ కూడా వాయించడం చూసి మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చి వీడిని కూడా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ నాన్నగారికి చెప్పాను. వాళ్ళ నాన్నగారు ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చూసి జాయిన్ చేశారు. అప్పటి నుండి వీడు ఇంట్రెస్ట్గా రోజు క్లాస్కి వెళ్ళి వస్తూ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాడు. ఓకే సార్, మీరు ఏ జాబ్ చేసేవారు సార్? నేను రిటైర్డ్ 4th ఎంప్లాయీ, ఓకే. OHC ఎలక్ట్రికల్. ఓకే. బాలాజీ గారు, సార్ చెప్పండి. మా మనవాళ్ళలో ఇంత టాలెంట్ ఉందని మీరు ఎట్లా గుర్తించారు? కీబోర్డ్ కిడ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, అది మీ మనవడిదే తెలుసుకున్నాం. అందులో వీడియోస్ అన్నీ కూడా మేము చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. ఓకేనా? ఇలా ప్రతి ఒక్క పిల్లల్ని కూడా మేము చూస్తున్నాం అన్నమాట, అన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాం. ఎందుకంటే మా ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి టాలెంట్ ఇక్కడికే పరిమితం కాకుండా ఇంకా ముందుకి తీసుకుని వెళ్ళాలని మా ఉద్దేశం అనమాట. చాలా సంతోషం అండి. ఓకే. మీరు ఈ విధంగా చేస్తున్నందుకు. ఎందుకంటే పిల్లల ప్రతిభ తల్లిదండ్రులు గుర్తించాలి. అది గుర్తించి ఇంత ప్రోత్సాహం ఇచ్చి బాగా నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే నేను పిల్లల్ని ప్రోత్సహిస్తారు, కానీ మరీ ఇంత ప్రోత్సహించడం నేనైతే ఎక్కడ చూడలేదు. ఎందుకంటే మీ మనవడు ఎవరైతే ఉన్నారో హేమంత్ అనే మనవడు ఇంకా మంచి మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, ఇంకా ఇలాంటి ఇంట్రెస్ట్ ఎన్నో చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చాలా సంతోషం అండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు చదువు 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 అంటే కాకుండా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే స్పోర్ట్స్ అలాగ ఉంటాయి. వాళ్ళని వాటిలో మనం ఈ వీడు ఏం చేస్తున్నాడు, ఈ అమ్మాయి ఏం చేస్తుంది అది గుర్తించి మనం కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే బాగుంటాయి. థ్యాంక్ యూ సార్. ఓకే హేమంత్, ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు కదా, స్కూల్లో నువ్వు ప్లే చేసావు కదా, ఆ సాంగ్ మా కోసం ఒకసారి ప్లే చేస్తావు మళ్ళీ?
ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా హేమంత్ టాలెంట్ని. ఇలాగే మీ దగ్గర ఉన్న ఎవరైనా టాలెంటెడ్గా ఉన్న వాళ్ళు ఉంటే మాకు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా తెలియచేయండి. మీకు డిస్ప్లేలో వాట్సాప్ స్కానర్ కూడా పెట్టడం జరుగుతుంది. నేరుగా ఆ వాట్సాప్ ద్వారా మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.